పరిశుద్ధ శిలువ మార్గము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఉత్తమనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. ప్రారంభ ప్రార్థన. నా రక్షకుడైన యేసువా, యూదులు మిమ్ము హత్య చేయుటకు తీసుకొని పోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేను ఎన్ని మార్లు మిమ్ము ఎడబాసితిని, అయినను ఇప్పుడు పూర్ణ ఆత్మతో మిమ్ము ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనస్తాపంగానున్నాను. నా తప్పులను మన్నించండి. నా దుఃఖ మార్గమందు మిమ్మును వెంబడించుటకు నాకు అనుగ్రహం దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ చేత మీరు మృతి పొందబోచున్నారు. నేనును మీ మీద గల ప్రేమ కొరకు చావాలనని కోరుచున్నాను. మీ ప్రేమతో జీవింపను, మీ ప్రేమతో మరణము పొందను ఆశించుచున్నాను స్వామి. యేసునాదు దుర్విలోను గాసి జంది ప్రేమా మీరా దాసులం రక్షించెను. మొదటి స్థలము, యేసునాథుడు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు రాతి స్తంభమున దెబ్బలు పడి ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక శిలువ మీద మరణం పొందుటకు పిలాతునిచే అన్యాయముగా తీర్పు విధింపబడుటను ధ్యానించుదముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, దేవరవారు మరణదండనముకు విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపములే మిమ్ము అట్టి తీర్పుకు లోజేసెను. ఈ దుఃఖకరమైన స్లీవ మార్గము ఫలములను చూచి నిత్య జీవమునకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా నుండండి. సకల వస్తువుల కంటే మిమ్మును అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నేరము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండు మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండేడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులేక ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగాక. భారమైన స్లీవామ్రాను క్రూరులైన యూదా జాతి వారు రెండవ స్థలము, యేసు ప్రభు సిలువను మోయుట. ఓ యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరే. యేసు ప్రభు తన భుజము మీద సిలువను మోసుకొని పోవు సమయమున మనలను తలంచి తాను పొందబోవు పాటలను మరణమును మన కొరకు
పితకు సమర్పించుటను ధ్యానించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మరణకాలం వరకు దేవరవారు నాకు విధించి ఉండెడు దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుచున్నాను. సిలువను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలములను చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా సిలువను మోసుకొనుటకు నాకు సహాయమును దయచేయవలెనని మేము ప్రార్థించుచున్నాను. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మ సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. మమ్ము బ్రోవా ప్రేమానంత కుమారించ వేడినాము మిమ్మోనికాదీక్షతో. మూడవ స్థలము. యేసు ప్రభు మొదటిసారి శిలువ కింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరే. యేసు ప్రభు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన వారి తిరుదేహం అంతయు గాయపరపబడి ఉండెను. వారి దేహము నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత కలిగెను. అయినను వారి భుజముల మీద ఈ భారమైన గొప్ప మ్రానును మోపబడెను. రానువ వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమార్లు నేలపై పడిరని ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, దేవరు వారికి ఇంత బాధ పెట్టినది శిలువ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడిన ఫలమును చూచి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్ము ప్రేమింప అనుగ్రహం పాలించండి స్వామి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మ సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. దేవమాత దీనురాలై దైవపుత్రం వెంబడించే సిలువ మోయుచుండగా. నాలుగవ స్థలము. యేసు ప్రభు తన దివ్యమాతకు ఎదురుపడుట.
యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించిత్రే. యేసు ప్రభువు మరియ మాతకు ఎదురుపడినప్పుడు కుమారుడు తల్లియు అనుభవించిన దుఃఖమును వర్ణింప సాధ్యము కాదు. వారల చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయమును పొడిచి తెరిచిన అంబుల పూలు ఉండుటను ధ్యానించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమందు దేవరవారు ఆమెయును అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధ మాత మీ మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రములో మునిగి ఉండు నా రాజ్ఞి, మీ దివ్యకుమారుని పాటులను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఆ పాటుల ధ్యానము చేత నాకు జ్ఞానబలము కలుగునట్లు నేను మీతో సదాకాలము మోక్షములో మీ దివ్యకుమారుని దర్శింప భాగ్యము పొందినట్లు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సమాధానం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగా. తల్లి యేసు నాదుంగాంచి తెల్లాడిల్లి సొమ్మాసిల్లే నుల్లా మెల్లా నీరయన్. 5వ స్థలము సిలువను మోయుటకు సిరోనియా సీమోనును తోడ్పడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించిత్రే. యేసు ప్రభువు ఒక్కొక్క అడుగునకు జీవమును విడిచెడి వారి వలె నుండుటను దుష్ట యూదులు చూచి ఆయన త్రోవలోనే మృతి పొందుతురేమోనని చింతించిరి. ఆయనను సిలువ మీద కొట్టి అవమానముగా చంపవలెనని తలంచి సిరేనియా సీమోనుని వారి వెనుక సిలువను మోసుకుని వచ్చుటకు బలవంతము చేసిరి. యూదుల కఠోర చిత్తమును ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నా సిలువను పోద్రోయక చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా దేవరవారు నాకు నియమించిన మరణ సంఘటనమును చేకొని మీ మరణముతో నొకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహము పాలించండి స్వామి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండు మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సమాధానం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగాక. గాసినుంది సిలువ మోయుటకు
సిగా వెరోనికా. ఆరవ స్థలము వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖము తుడుచుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనా మీ తిరుసులేవ చేత లోకమును రక్షించితిరే. యేసు ప్రభు పొందిన గాయముల వలనను చెమర్చిన చెమట వలనను కాంతిహీనమైన వారి తిరుముఖమును వెరోనికమ్మ చూచి ఒక వస్త్రమును వారి చేతికి ఇయ్యగా దానితో వారు తమ పరిశుద్ధ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడెను. ఇచ్చట వెరోనికమ్మ భక్తి అతిశయములను ధ్యానించదము గాక. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖమును మిక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగానున్నది. జ్ఞానస్నానములో నేను మీ ఇష్టప్రసాదమును పొందినప్పుడు నా ఆత్మయు అందముగా నుండెను. అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకొంటిని. మీరు మాత్రమే దానిని తిరిగి సౌందర్యవంతముగా చేయ శక్తులై ఉన్నారు. మీ తిరుపాట్లను చూచి దానిని చక్కపరచండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమేన్. క్రూరాయుధ గుంపు యేసున్ ఘోరారీతి పాటి కోటి మేరా లేక మోదిరి. ఏడవ స్థలము యేసునాథుడు రెండవసారి శిలువ కింద బోర్లపడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనా మీ తిరుసులేవ చేత లోకమును రక్షించితిరే. యేసు ప్రభు రెండవసారి శిలువ కింద పడుట వలన వారి తెరసిరుస్తునందును అవయవమునందును గల గాయములలో మరలా నొప్పి కలిగెను. ఇచ్చట వారు శిలువ కింద పడుటను యోచించుదుము గాక. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నయో మార్లు నాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని మార్లు మళ్ళీ పాపములో పడి మీకు ద్రోహము చేసి తిని. హా యేసువా, ఇకనైనా నా మరణ పర్యంతము మీ అనుగ్రహమునందును స్థిరముగా నుండా కావలసిన సహాయమును ఈ రెండవ పాటను చూచి నాకు దయచేయండి. నాకు వచ్చేటి సకల శోధనల యందు సదా నేను మీ శరణజొచ్చుటకు అనుగ్రహం పాలించండి. ఇక ఏనాటికి మేము ఎడబాయకుండానట్టు చేయండి. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగాక. కోరి పాప పుంజ
జామెల్లా పాద్రోల యేసు స్వామి క్రూర బాధనుందెను. 8వ స్థలము యేసు ప్రభు పుణ్యశ్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలయనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరే. యేసు ప్రభు నడిచిపోవు మార్గమున వారి దేహముల నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపమగు స్థితి యందు చూచి కనికరపడి ఏడ్చిరి. స్వామి వారి ఏడుపును చూచి ఊరట చెప్పి వారలతో, జెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించుటను ధ్యానించుదముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా నేను కట్టుకొనిన ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపముల చేత రప్పించిన కస్తిని గూర్చి చింతించుచున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల ప్రేమ వలన నాకు అధిక దుఃఖము కలుగుచున్నది స్వామి. ఆమెన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుడి ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగాక. స్లీవామోయు శక్తి లేక త్రోవాయందు క్రిందగులే లేవలేక యేసువు. 9వ స్థలము యేసు ప్రభు 3వసారి శిలువ కింద బోర్లపడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించిత్రే. యేసు ప్రభు గాయముల వల్ల వారు బలహీనులైరి. కొలపాతకుల నిష్ఠూరము మితము మించి ఉండెను. కర్తకు కదుటే కష్టముగా నుండినను శీఘ్రముగా నడువరని రాణవులు తొందర చేయుచుండిరి. ఇచ్చట ప్రభువు 3వసారి శిలువ కింద పడుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, దేవరవారి ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణములను ఈ లోకాసులను జయించుటకు మీరు కపాల కొండకు పోయినప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలములను చూచి నాకు వరప్రసాదములు దయచేయండి. నేను బలహీనుడనై ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ వరప్రసాదములను నాకు ఇచ్చిన ఎడల ఇక నాటికి పాపములో పడను స్వామి. ఆమెన్. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నుండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమెన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులక ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగాక. వంటానున్న గాయమంతా నంటగా వస్త్రాలనెల్ల గింటి పదవ స్థలము. యేసు ప్రభు యొక్క వస్త్రములు ఒలుచుట. యేసుక్రీస్తువా మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించిత్రే. యేసు ప్రభుని వస్త్రములను కొలపాతకులు బలవంతముగా ఒలిచినప్పుడు వారి శరీరముతో వస్త్రములు కరుచుకొని ఉండెను. ఆ క్రూరులు వాటిని మడ్డితనముగా పెరిగినప్పుడు వస్త్రముతో కూడా మాంసము ఊడి వచ్చుట వలన వారు పడిన కఠోర వేదన చూచి పరితపించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరమంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకక యుండుటకును విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను చేయక ఉండుటకును సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరికివేసి మీ మీద మాత్రము ప్రేమనుంచుటకు నాకు అనుగ్రహములు దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులక ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగాక. జంటాదంగా వారమధ్య మంటభరమైన స్లీవ కంటాగించి నాటిరి. 11వ స్థలము. యేసు ప్రభు శిలువ మీద కొట్టబడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకము రక్షించిత్రే. యేసు ప్రభును శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణము కొరకు పిత అయిన సర్వేశ్వరుని తమ జీవమును బలిగా నప్పగించితిరి. ఆ కొలపాతకులు ఇనుప సిరల చేత వారిని శిలువ మీద కొట్టి దానిని నాటి ఆ అవమానకరమైన మ్రాను మీద వారిని మహావేదనతో చావ విడిచుటను ధ్యానించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇంకా ఎన్నటికీ మిమ్ము విడవకుండా ఉండుటను నిరంతరము మీ పాదములను గాచుకొని ఉండచేయండి. నాకన్నా అధికముగా మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందున నిండు మనసుతో దుఃఖపడుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి దయచేయండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమేన్. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురు గాక. వేడి శ్రీ శ్రీరంబు వంచి వీడినారు ప్రాణము. 12వ స్థలము యేసు ప్రభు శిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితురే. యేసు ప్రభు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవము వలన పీడింపబడి శరీర భారమున కృంగి తల వంచి మరణించుటను ధ్యానించుదుము గాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత దేవరవారు మృతి పొందిన శిలువ మ్రానును భక్తితో ముద్దు పెట్టుకొనిచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండెను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందుచేత నాకు మోక్షభాగ్యము ఇచ్చుదరని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకుని మృతి పొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులలో అప్పగించుచున్నాను. ఆమేన్. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక. మీ రాజ్యం వచ్చిన గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి దయచేయండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నుండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగాక. బాధ పెట్టు శత్రు గుంపు నాదారించు వేడినాడు నాదుడైన యేసు. 13వ స్థలము యేసు ప్రభు శిలువ నుండి దింపబడుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకము రక్షించితురే. యేసు ప్రభు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు అరిమత్తాయి, యోసేపు, నికోదేము వారినిద్దరూ వారిని శిలువ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో నుంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరము కౌగలించుటను ధ్యానించుదుము గాక. నా రక్షకుడైన యేసువా, దేవరవారు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్ము ప్రేమించుటకు సహాయము చేయండి. మీరు మినహా నాకు కావలసినదేమీయూ లేదు. మీ నిమిత్తము మృతి పొంద నాశించుచున్నాను. ఓ వ్యాకులభరితమైన మాత, మీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు నేటికి దయచేయండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నుండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. ఆమె దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగాక. బాసురుండు మోక్షరాజు దాసులైన పాపజాతి కోసమై మరణించెను. 14వ స్థలము. యేసు ప్రభు శరీరమును సమాధిలో నుంచుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించిత్రే. యేసు ప్రభువుని శరీరమును మోసుకొని పోవుచున్న శిష్యులను వారి పరిశుద్ధ తల్లి వెంబడించి ఆ తిరు శరీరము తానే సమాధిలో క్రమపరిచెను. అటు వెనుక వారు సమాధిని మూసి వడలిపోవుటను యోచించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, దేవర వారి మీద మూసియుండు రాతిని ముద్దు పెట్టుకొనుచున్నాను. మీరు 3వ నాడు జీవవంతులై లేచితిరి కదా. ఈ ఉత్థానమును చూచి లోకాంత్యమున నేను మీతో ఉత్థానమగుటకును మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకును నాకు అనుగ్రహమును పాలించండి స్వామి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు కావలసిన మా అన్నము మాకు దయచేయండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురుగాక. పాపులైన దీనులారా దాపు చేరి కొల్వారండి. పాపదోషామీదునే. జపము. హా రక్షకుడా, లోకరక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను. ద్రోహియగు యోదాసుని ముద్దు వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదు వారల ముందర అవమానముగా ఒప్పగింపబడను. కొరడాలతో కొట్టబడను, ఉమ్ము వేయబడను. మీ తలపై ముండ్ల కిరీటము ధరింపబడను. మీ వస్త్రములను తీయబడను. మిమ్ము శిలువ మీద కొట్టి ఈటచే పొడవబడను చిత్తగించితిరే. నేను మహాపాపిగా నుండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ పవిత్ర మరణము చూచి నరక బాధల నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క శిలువ మీద కొట్టబడి మనస్తాపపడిన దొంగవాణిని తీసుకుని పోయిన స్థలమునకు నన్నును తీసుకుని పొండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపు కొరకు నెరవేరినట్లుగా ఒక పరలోక జపము, మంగళవత జపము, ప్రత్యేక సూత్రము వేడుకొందుము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం మాకొచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కిడిలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.